కాకినాడ జిల్లాలోని జగన్నాథపురం జమ్మిశెట్టి సెంటర్ వద్ద వినాయక విగ్రహాన్ని అత్యంత విశిష్టంగా రూపొందించారు. 1000 కేజీల జెమ్స్ చాక్లెట్లతో తయారైన 16 అడుగుల గణనాథ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా చూడడానికి చిన్న పిల్లలే కాకుండా పెద్దలు తరలివస్తున్నారు. చూడటానికి ముచ్చటగా ఉండే ఈ వినాయకుడు నగర ప్రజలకు ఆనందాన్ని పంచుతున్నాడు. భక్తి రద్దీతో మండపం చుట్టూ సందడి వాతావరణం నెలకొంది. విగ్రహ నిర్మాణానికి వారం రోజులతో పాటు సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విశేష విగ్రహంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. భారతదేశంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు తొలి రోజు వినాయకుడు గణనాథుడు తొలి పూజలు అయితే అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా అయితే వినాయక చవితి ఏర్పాట్లు అయితే మొదలుపెట్టేశారు. మనం చూసుకున్నట్లయితే ఏకో ఫ్రెండ్లీ అంటే మట్టితోనే విగ్రహాన్ని పూజించాలనే నినాదంతో ప్రజలంతా కూడా మంచి అవగాహన అయితే తెచ్చుకున్నారు. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ సారీస్ వల్ల వస్తే అనార్థాలను కూడా ప్రజలకు వివరించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే కాకినాడలో చూసుకున్నట్లయితే వినాయకుడి విగ్రహాలను అయితే వినూత్న రీతిలో అయితే ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అయితే ఇంకా అద్భుతంగా అయితే వినాయకుని గణనాథులు అయితే మండపాల్లో అయితే కొలుదీరారు. ప్రస్తుతము కాకినాడలోని జగన్నాథపురంలో ఒక ప్రాంతంలో అయితే ఈసారి మాత్రము వినాయకుని ఏదైతే చాక్లెట్స్ జెమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో అయితే వినాయకుని అయితే తయారు చేశారు. అసలు ఎంత హైట్లో వినాయకుని తయారు చేశారు, దీనికి ఎంత శ్రమ పట్టింది, ఎన్ని రోజులు ఏర్పాట్లు చేశారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ఏడాది కూడా అద్భుతంగా చేశారు, అప్పుడు పంచదారతో చేశారు. ఈ ఏడాది ఇంకా వినూత్నంగా పిల్లలు తినే ఈ జెమ్స్ అయితే ఉంటాయి వాటితో తయారు చేసి చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు కూడా బాగా ఆకర్షణగా వస్తున్నారు ఇక్కడికి. అసలు ఏంటి, ఎన్ని రోజులు పట్టింది, ఎంత శ్రమ అయింది దీనికి? అంటే నా పేరు మడ్డు శ్రీనివాసరావు అండి. జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ వద్ద మాది శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈసారి అయితే వినూత్నంగా ఆలోచించి, అంటే లాస్ట్ టైం పంచదార వినాయకుడు, అంతకుముందు నవధాన్య వినాయకుడిని చేసామండి. ఈసారి పిల్లలందరినీ ఆకర్షించాలనే విధానంతో కమిటీ మెంబర్ అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నామండి ఒకసారి. అయితే ఏం చేయాలి అనుకుంటే జెమ్స్ వినాయకుడిని చేద్దారని చెప్పి అనుకున్నామండి. దానికోసం ముందుగా నెల రోజుల ముందుగానే దీనికోసం ప్లాన్ చేసుకోవడం, ఆర్డర్ ఇవ్వడం. ఆ జెమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగిందండి. ముందుగా దీనికి 1000 కేజీల దాకా, సుమారు 1000 కేజీల దాకా జెమ్స్ ఎక్కాయండి. చీరాల నుంచి కళాకారులు వచ్చారండి. కళాకారులు ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి వాళ్ళు. ఆ తదనంతరం ఏంటంటే దీనికి సుమారు 2 లక్షల దాకా ఖర్చు అయిందండి. ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం మాటలు రోజు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, కోలాటం, అలాగే సరస్వతీదేవి పూజ కార్యక్రమాలు, అలాగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. 5వ తారీఖున అయితే భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం పెట్టామండి. 6వ తారీఖుని ఊరేగింపు కార్యక్రమం పెట్టామండి. సార్ ముఖ్యంగా చాక్లెట్ వినాయకుడు అనేసరికి చిన్నపిల్లలు బాగా వస్తున్నారు. పైగా లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఇయర్ కూడా వినూత్నంగానే ఉంటుందండి. ఇంకా డిసైడ్ చేయలేదు ఏ బొమ్మ అనేసి. నెక్స్ట్ ఇంకా భారీ ఎత్తున ఉంటుంది. ప్రస్తుతానికి 16 అడుగులు విగ్రహం పెట్టాము. నెక్స్ట్ ఇంకా పెంచే ఉద్దేశం కూడా ఉంది మాకు. ఎలా ఉంది భక్తుల టాక్, ఎలా ఉంది? భక్తుల టాక్ అయితే చాలా పాజిటివ్ ఉందండి. అందరూ వచ్చి చాలా బాగా చేశారు. నెక్స్ట్ వచ్చి షేపు, సైజు కూడా చాలా బాగుంది. చాలా మండపాలు చూసాం కానీ ఎంత బాగుంది అని చెప్పి మాకు పాజిటివ్ టాక్ ఇచ్చారండి. సరే, అసలు ఎంతమంది కమిటీ మెంబర్స్, దీని వెనకాల ఎంత కృషి ఉందంటారు? మేము కమిటీ మెంబర్స్ అందరూ కలిపి 10 మెంబర్స్ అండి. ప్రతి నెల 500 చందా వేసుకొని స్వామివారికి పక్కన పెట్టుకుంటాం. ఆ అమౌంట్తో ప్రతి సంవత్సరం కూడా వినూతనంగా ఇక్కడ కార్యక్రమం జరగాలి, కంపల్సరీగా జనాకర్షణ ఉండాలి, పందిరిలో జనాకర్షణ ఉండాలన్న కాన్సెప్ట్తో మా కమిటీ అందరూ డిసైడ్ అయ్యి గత 3 సంవత్సరాల నుంచి కూడా డిఫరెంట్గా బొమ్మలు. మన సంవత్సరం పంచదార అనేది కొత్త కాన్సెప్ట్ అని అందరూ ఈసారి పిల్లల్ని ఆకర్షించే విధంగా జెమ్స్తో తయారు చేయడం జరిగిందండి. అలాగే భక్తులు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, వినాయకుని చూసారు, ఎలా అనిపిస్తుంది? చాక్లెట్ వినాయకుడు ప్రతి ఇయర్ కూడా చాలా బాగుంది. కొత్తగా పెట్టారు, ఎక్కడ పెట్టలేదు, ఇలా చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతి ఇయర్ కూడా చాలా మంచి పెడతారు. లాస్ట్ ఇయర్ కూడా నవధాన్యాలతో పెట్టారు, ఇప్పుడేమో జెమ్స్తో పెట్టారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుకున్నారు. ఇక్కడైతే చాలా బాగా పెడతారు అని అంటున్నారు అందరూ. కాకినాడలోనే ఆకర్షణీయంగా ఈ విగ్రహం నిలిచింది అనుకోవచ్చా? అవునండి, అందుకే మేము వచ్చాము. ఇక్కడ బాగా పెడతారు, అసలు ఏం పెట్టారు ఈ ఇయర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూసాము. చాలా బాగుంది.
మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్ట్గా అనిపించిందండి. జెమ్స్తో పెట్టడం, పిల్లలు అది ఆకర్షించడం బాగుందండి. భోజనాలు కూడా పెట్టారండి, చాలా బాగున్నాయండి. సంవత్సరం ఇక్కడికి వస్తామండి మేము. చాలా బాగా చేశారండి. బాగా కష్టపడి కట్టినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలండి. ఎలా అనిపిస్తుంది? ఇలా చాక్లెట్ వినాయకుడి కదా, ఎలా అనిపిస్తుంది చెప్పు. ఎలాగో లాస్ట్ ఇస్తారు, ఎలా అనిపిస్తుంది చెప్పు. బాగుంది, అందుకే వచ్చాము. ఎలా ఉంది చాక్లెట్ వినాయకుడు? సూపర్ ఉందండి. జెమ్స్ ఎప్పుడు తీసుకోవాలని చూస్తున్నావా? ఏం దండం పెట్టుకున్నా దేవుడికి? మంచిగా చదువుకోవాలని పెట్టి. మరి ఆ చాక్లెట్లు వద్దా? కావాలి. చాక్లెట్ తర్వాత పంచి పెడతారు. చాక్లెట్లు తర్వాత పంచి పెడతాం. ఇంకా నీ ఫ్రెండ్స్ చెప్పావు మరి? చెప్పాను. ప్రతి సంవత్సరం వెరైటీగా పెడతారు, చాలా బాగా ఆనందంగా. ఫ్రెండ్స్ చెప్పావు మరి? చెప్తానని చెప్పు. మా ఫ్రెండ్స్ చెప్తే ఇది చూసాం కదా, ముఖ్యంగా వినాయకుడు అంటేనే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. గణనాథుడి తొలి పూజలు అందుకునే స్వామి. మన ఏ కార్యక్రమం తలపెట్టినా ఫస్ట్ వినాయకుడు చిన్న పసుపుతో వినాయకుడిని చేయించి ఆయనకి పూజల తర్వాతే ఏ దేవుడిని కూడా మనం పూజించుకుంటాము. అలాంటిది ఈ రోజు ఏదైతే ఈ వినాయక చవితికి సందర్భంగా ఇక్కడ జేమ్స్తో ఏర్పాటు చేసిన వినాయకుడు అయితే కాకినాడ నగరంలోనే అన్ని వినాయకుల విగ్రహాల్లో ఇదొక ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. చిన్నపిల్లలు అయితే వినాయకుని చూసేందుకంటే తరలి వస్తున్నారు. ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ కూడా వీరంతా కూడా వర్షంలో కూడా తడిసి జేమ్స్తో తయారు చేశారు. చూడాలి అని చెప్పి చక్కగా వీళ్ళంతా వచ్చి దండం పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కమిటీ మెంబర్స్ కూడా చాలా కృషి చేశారని చెప్పాలి. గత ఏడాది, అంతకుముందు ఏడాది, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వినూత్న రీతిలో అయితే వీళ్ళు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాది ఇంకా ఆకర్షణీయంగా నిలుస్తుందని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.